నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి. మీరు డ్రగ్స్ తీసుకున్నారా? మస్తాన్ సాయి పార్టీలో మస్తాన్ సాయితో అంటే ఇప్పుడు నేను ఇది కన్ఫెషన్ నేను ఇక్కడ చేసి నేను ఇది నా నెత్తి మీద నేను తెచ్చుకోదలుచుకోలేదు. ఏది ఉన్నా సరే మస్తాన్ సాయితో పాటే జరిగింది. నేను ఏ వీడియో కాల్ అయినా సరే మస్తాన్ సాయితోనే వీడియో కాల్ మాట్లాడాను. ఇప్పటికీ కొన్ని అంటాడు లావణ్య సర్వైవల్ కోసం సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతుందని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడతారేమో, నా తల్లిదండ్రులు అలా పెంచలేదు. నా రాజు అలాంటి వాడు ఇది కాదు. నా రాజు కష్టపడ్డాడు, మాకంటూ ఉంది. నేను ఏ వీడియో కాల్ మాట్లాడుకున్నా మస్తాన్ సాయితో మాత్రమే మాట్లాడుకున్నాను. అతను అందులో ఓన్లీ ఆ చిన్న నా మొహం ఒక్కటే క్రాప్ చేసి నేను వేరే వాళ్ళతో మాట్లాడుకున్నాను పేర్లు అటాచ్ చేస్తే నేను ఏదున్నా ప్రూవ్ చేసుకుంటాను. సో అల్టిమేట్ గా మస్తాన్ సాయి మీద కూడా ఆ ప్రేమలు, ఈ కవ్వింపులు ఇవన్నీ కూడా కేవలం మీ డేటా కోసమే? నా డేటా కోసమే. అందులో ఒక్క డేటా లేదండి. అతను ఏం చేశాడన్నది మీరు చూస్తే అతన్ని చెప్పులు గుడ్డలు తీసి కొడతారు మీరు. ఓకే, ఖచ్చితంగా కొడతారు. మీరు ఒక 45 days ఒక అంశం మీద లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ వీడియో రికార్డ్ అయిన తర్వాతనే కదా అదంతా జరిగింది? ఇక్కడ వీడియో డే 1 మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేసిన తర్వాతనే కదా జరిగింది కాదా? అక్టోబర్ 2022లో మస్తాన్ సాయి వీడియో రికార్డ్ చేశాడు. 2024 జనవరిలో నేను ప్రిజన్ కి వెళ్ళాను. అదే మధ్యలో ఒక 1.5 year గ్యాప్ ఈజీగా ఉంది. సో ఈ 1 year కూడా అతనితో ఎలా ట్రావెల్ చేశారండి? ఎక్కడ చేశారండి ఆ 1 year ట్రావెల్? ఎవరు చేశారు? నార్మల్ మాట్లాడడం జరుగుతూనే ఉంది కదా. అదన్నీ కేసులు వెనక్కి తీయడానికి. ఎందుకంటే నేను కేసు పెట్టిన 3 months కి స్వాతి అనే అమ్మాయిని ఆస్ట్రేలియా నుంచి తెప్పించి నా పైన ఫస్ట్ కేసు పెట్టించాడు. నేను అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాను అని. ఆ కేసు పెట్టించి ఆ ఎఫ్ఐఆర్ తీసుకొని వెళ్ళి అతను యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు. వితిన్ 2 months లో వరలక్ష్మి కేసులో నేను A11 గా ఉన్నాను. వితిన్ 2 months లో నార్సింగిలో 4 grams డ్రగ్స్ చేసి నన్ను ప్రిజెంట్ పంపించారు. ఎవ్రీ 2 months కి ఒక్కొక్క కేసు యాడ్ అవుతూ వస్తూ ఈ రోజు నా పైన ఇన్ని కేసులు ఉన్నాయి. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే వాళ్ళు కేసులు పెట్టుకుంటూ పోతుంటే గొడవ అండి ఇదంతా. ఏంటి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గా సరే దా మనం రిలేషన్షిప్ లో ఉందాం అన్నదే అయితే మీరు అనుకున్నట్టు లావణ్యకి పార్టీ కావాలి, లావణ్యకి డ్రగ్స్ కావాలి, లావణ్యకి మస్తాన్ సాయితో ఉండడమే కావాలనుకుంటే ఇన్ని కేసులు ఉండవు, ఈ గొడవలు ఉండవండి. మూడో కంటికి తెలియాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాజ్ తో మాట్లాడడానికి ట్రై చేశారు? రాజ్ చేయలేదండి. అండ్ రాజ్ తో మాట్లాడకుండా ఉంటేనే బెస్ట్. ఎందుకంటే రాజ్ ని ఇన్వాల్వ్ చేయరు. అల్టిమేట్ గా లావణ్యకి ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేయడమే మస్తానికి గానీ వాళ్ళ ఫ్యామిలీకి గానీ ఉండేది ఉంటుంది. సో రాజు దూరంగా ఉంటేనే బెస్ట్ అండి. సో ఇంకా ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాడు, సేఫ్ గా అయితే ఉంటాడు. మరి మీ లైఫ్ ఏంటండి? కోర్టు తీర్పు ఇవ్వనివ్వండి. కోర్టు తీర్పిచ్చాక నేను ఖచ్చితంగా మాట్లాడుకుంటాను. అంతే, ఇంకా అప్పటి వరకు బతుకుతున్నాము, మంచిగానే బతుకుతున్నాము. నేనే గనక అదే తప్పుడు దాన్ని అయితే దేవుడు ఇన్ని రోజులు నన్ను కాపాడుకుంటాడు. నిజంగా ఆ శివుడే నన్ను కాపాడుతున్నాడు అని అంటాను. కాపాడుకుంటూ వస్తున్నాడు. అండ్ కొన్ని ఆడియోస్ లో మీరు కూడా రాజ్ మీద అగ్రెసివ్ అవుతున్నట్టు, రాజ్ తరుణ్ మీద, సో షూటింగ్ లో ఉంటే నువ్వు ఇంటికి వస్తావా సస్తావా ఇలాంటివి కూడా కొన్ని బయటకు వచ్చాయి. సో ఎందుకు అంత కోపం రాజ్ తరుణ్ మీద మీకు? అసలు రాజ్ తరుణ్ మీద కోపం కాదు, నాకున్న కోపం నేను నా మమ్మీ మీద, రాజ్ మీద తీర్చుకుంటాను. నాకు ప్రపంచంలో ఇష్టమైంది ఇద్దరు ఎక్కువ, తర్వాత మా డాడీ మా తమ్ముడు కూడా. నా వాళ్ళ మీద తెచ్చుకుంటాను. అదే మస్తాన్ సాయి పైన మీరు అగ్రెషన్ చూపించమనండి నేను చూపించలేను, నాకు రాదు. బయట ఎవరిపైన చూపించమనండి రాదు. నా అనుకున్న వాళ్ళ మీద చూపిస్తాను. ఆ సెకండ్ మళ్ళీ వెళ్ళి కాళ్ళ మీద పడిపోతాను, హగ్ చేసుకుంటాము, ఏది చేసుకుంటాము. అది నా అనుకున్న వాళ్ళ మీద చూపిస్తాను. అది అవతల వాళ్ళ సిచ్యువేషన్స్ ని బట్టి వస్తుంది. కానీ ఇప్పుడు ఉండి 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 రాజ్ తరుణ్ ఇలా కూర్చుంటే రావడం కాదు. రాజ్ తరుణ్ జీవితంలో కూడా అలాంటి సన్నివేశాలు జరిగాయి. మాల్వి మల్హోత్రా రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి జరిగాయి అని చెప్తాను. కాకపోతే చాలా కన్ఫ్యూజన్స్. ఇంకొక అమ్మాయితో ఉంటే తీసుకోలేకపోయారు మీరు? ఇంకా చాలా మందితో కూడా ఉన్నాడండి, తీసుకోలేకపోవడం ఏం కాదు. ఇప్పుడు రంగుల ప్రపంచంలో రోజుకో సినిమా షూట్ జరుగుతుంటుంది, వస్తుంటారు. కాకపోతే బంధాన్ని దూరం చేయొద్దు కదండి. మేము కూడా ఇక్కడ చిన్న ప్రపంచం బిల్డ్ చేసుకున్నాం, బంధాన్ని దూరం చేయొద్దు. మాల్వి మల్హోత్రా మనిషిని తీసేసుకోవాలి అనుకుంది. మిస్ అవుతున్నారా రాజ్ తరుణ్? ఎవ్రీడే మిస్ అవుతాను. సో ఇప్పుడు రాజ్ తరుణ్ కి ఒకళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారండి మీరు? చెప్పేశానండి, ఆల్రెడీ సారీ చెప్పేశాను. కాకపోతే అతన్ని ఏ తప్పు చేయకుండా నేను ఒక్కదాన్ని తప్పు చేశాను అనేదానికి సారీ చెప్పలేదు. నేను నన్ను డ్రగ్ కేసులో నన్ను లోపలికి పంపించింది రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా అని మస్తాన్ సాయి కొన్ని సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించడంతో నేను రాజ్ తరుణ్ అనుకుని కేసు పెట్టానండి. ఆ కేసు తప్పుడు కేసు అని నాకు ఒక 4-5 months పట్టింది రిలీజ్ అవ్వడానికి, సాక్ష్యాలు రావడానికి, తెచ్చుకోవడానికి. సో రాజ్ తరుణ్ ఏమీ లేదు అని నాకు అర్థమైన తర్వాత నేను కేసు లోక్ అదాలత్ లో వేసి మేము కేసు కూడా వెనక్కి తీసుకుంటున్నాను. దానికి సారీ చెప్పాను నేను. సో ఇప్పుడు కానీ అల్టిమేట్ గా రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాతో చేయడం కూడా తప్పు కదండి. అది ఇంకా అతని మనసుకి తెలుసు. కాకపోతే నేను నా తప్పును ఒప్పుకున్నాను. మిగతా మనుషులు ఎవరు వాళ్ళ తప్పును ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు.